సరే, ఇప్పుడు బయట విషయం ఉంటే సంస్కారం కూడా భిన్న భిన్నంగా ఉంటుంది కదా. ఇక్కడ ఒక మైక్ ఉంది, ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది, ఇక్కడ ఒక ఫోన్ ఉంది అంటే ఈ ఫోన్ సంస్కారము, మైక్ సంస్కారము, ఫ్యాన్ సంస్కారము దేనివల్ల వచ్చింది? విషయం ఉంటే వచ్చిందా లేకపోతే వచ్చిందా? విషయం ఉంటే అది ఇంద్రియాలకు ప్రత్యక్షం అవుతే అది సంస్కారంగా మారుతుంది. విషయం లేకపోయినా ప్రత్యక్షం కాకపోయినా సంస్కారంగా మారేదానికి అవకాశము లేదు. మరి నువ్వు బయట పదార్థాలను ఒప్పుకోవు, సంస్కారాలు విచిత్రంగా ఉన్నందువల్ల జ్ఞానంలో విచిత్రం ఉందని ఎట్లా చెప్పగలుగుతావు? చెప్పేదానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అది చెప్తున్నాడు. వాసనానాం ఉపపద్యతే తత్పక్షే అనుపలబ్ధిర్బాహ్యానం అర్థానాం. బయటి వస్తువులను నీవు ఒప్పుకోకుండా సంస్కారాలలో కూడా విచిత్రత్వం అనేది వస్తుంది అనే దానికి అవకాశము లేదు. అర్థోపలబ్ధి నిమిత్తాహి ప్రత్యర్థం నానారూప వాసన భవంతి. బయట విషయాలు రకరకాలుగా ఉంటేనే దాని ప్రకారంగా నానా రకాల సంస్కారాలు వచ్చేదానికి అవకాశము ఉంటుంది. వస్తువు లేకపోతే సంస్కారం వస్తుందా? ఇప్పుడు వస్తువు లేకుంటే సంస్కారం వచ్చేదానికి అవకాశం లేదు అని చెప్పి అనుపలభ్యమానేషు కిం నిమిత్త విచిత్ర వాసనాభావేషు. బయట ఒకవేళ వస్తువులే లభించకపోతే మరి సంస్కారాలు ఏ నిమిత్తంగా వస్తాయి? మీ యొక్క అభిప్రాయ ప్రకారంగా మరి ఈ దేని పురస్కరించుకొని సంస్కారాలు వస్తాయి అని. అనాదిత్వే అపి అంధపరంపర న్యాయేన అప్రతిష్ట ఇవ అనవస్థ. ఒకవేళ సంస్కారాలు అనాది అంటావా? సంస్కారాలు అనాది అయినప్పటికీ అంధపరంపర న్యాయేన. అంధపరంపర అంటే ఒకరిని పట్టుకొని ఓరిపోవడం, ఒకరు పట్టుకొని ఓరు పట్టుకోకపోవడం, లేదా గుడ్డిగా నమ్మడం, ఇవన్నీ కూడా అంధపరంపరగా వస్తుంది. మరి అంధపరంపర న్యాయం చేత ఏదవుతుందో అప్రతిష్ట ఇవ అనవస్థ. అది ఒక స్థితిని కలిగి లేనందువల్ల దానికేం ఆధారం, దానికేం ఆధారం, దానికేం ఆధారం, ఈ విధంగా పోతే ఏమవుతుంది అంటే అనవస్థా దోషం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వ్యవహార విలోపిని నాభిప్రాయ సిద్ధి. వ్యవహారం కూడా లోపించిపోతుంది. నీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో, నీ సిద్ధాంతం ఏదైతే ఉందో అది సిద్ధించడానికి అవకాశము లేదు. బయటి పదార్థాలను మరి అంగీకరించుకుంటే ఏమవుతుంది అంటే నీ యొక్క అభిప్రాయం, నీ యొక్క సిద్ధాంతం కూడా లోపించడానికి అవకాశం వస్తుంది. అందువల్లనే యావప్యన్వయ వ్యతిరేక వర్ధాప లాపినోపన్యస్తౌ. అన్వయ వ్యతిరేకం. వస్తువులు ఉంటే సంస్కారం ఉంటాయి, వస్తువులు లేకపోతే సంస్కారం ఉండేదానికి లేదు. వస్తువులు ఉంటే సంస్కారం ఉంటాయి అన్వయం, వస్తువులు లేకపోతే సంస్కారాలు ఉండవు వ్యతిరేకము. ఈ రెండింటి ద్వారా అపలాపినో ఉపన్యస్తవు. ఇవి రెండు కూడా ఏదైతే చెప్పబడిందో వాసనా నిమిత్తో మేవ ఇదం జ్ఞానజాతం నార్థ నిమిత్తమితి. ఈ జ్ఞానం ఏదైతే ఉందో సంస్కారాల నిమిత్తంగానే జ్ఞానం వచ్చింది కానీ అర్థ నిమిత్తంగా జ్ఞానము రాలేదు. తావప్యేవం సతి ప్రత్యుక్తౌ ద్రష్టవ్యో వినా అర్థోపలబ్ధ్య వాసనానుపత్తే. మీరేమంటారంటే వాసన నిమిత్తంగానే జ్ఞానం వచ్చింది కానీ అర్థ నిమిత్తంగా రాలేదని ఒకవేళ అంటారు. అర్థం లేకపోతే వాసన మాత్రం ఎక్కడి నుంచి వచ్చేసిందని మేము అడుగుతాము. సంస్కారం వచ్చేదానికి ఒక వస్తువు లేకుంటే సంస్కారం వచ్చేదానికి అవకాశమే లేదు. అందువల్ల తావేవ సతి ప్రత్యుక్తో ద్రష్టౌ వినా అర్థోపలబ్ధ్య వాసనానుపత్తే. ఆ రెండూ కూడా వాసన జ్ఞానము, ఇవి రెండు కూడా అర్థం లేకపోతే, ఇప్పుడు విషయం ఉంటే విషయ జ్ఞానం ఉంటుంది, విషయం లేకపోతే విషయ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చి ఫలానా. ఇప్పుడు నువ్వు విషయం ఇక్కడ లేదు, జ్ఞానం ఉంది అన్నావు. ఈ జ్ఞానము ఆ విషయానికి సంబంధించకపోతే ఇంకో దానికి కూడా సంబంధించవచ్చు. అందువల్ల సంస్కారాన్ని బట్టి జ్ఞానం అన్నావు, మరి అర్థం లేకుండా సంస్కారం రాదు, సంస్కారం లేకుండా జ్ఞానం కూడా కలిగేదానికి అవకాశమే లేదు. వినా అర్థోపలబ్ధ్య వాసన అనుపత్తే. అర్థము లేకుండా విషయం లేకుండా సంస్కారం ఏర్పడడానికి అవకాశమే లేదు. అపిచ వినాపి వాసనాభిర్ అర్థోపలబ్ధి ఉపగమాద్ వినా తో అర్థోపలబ్ధ్య వాసనోత్పత్తి అనుభవిగమాదు అర్థసద్భావమేవ అన్వయ వ్యతిరేకావితి ప్రతిష్టాపయతః. అందువల్ల వినాపి వాసనాభిరి అర్థో, సంస్కారం లేకుండా విషయాలు కానీ అపోలబ్ధి ఉపగమాది వినా, దాన్ని తెలుసుకోకుండా
తో అర్థోపలభ్య వాసన, వాసన లేకుండా విషయం కూడా, అసలు విషయం చెప్పడం సంస్కారం లేకుండా విషయాన్ని కూడా గుర్తించలేము, విషయం లేకుండా సంస్కారం కూడా వచ్చేదానికి అవకాశం లేదు. ఇది కాకరకాయ అనే సంస్కారం లేకుండా కాకరకాయని ఉచ్చరించగలుగుతామా? పోనీ ఇది కాకరకాయ లేకుండా కాకరకాయ సంస్కారం మనకు కలుగుతుందా? కలగదు. అంటే అర్థం లేకుండా సంస్కారం కలగదు, సంస్కారం లేకుండా అర్థం. ఇవి రెండు ఉంటేనే పరంపరగా వస్తూ ఉంటాయి. విషయం చేత సంస్కారం, సంస్కారం చేత మళ్ళీ విషయ అవగాహన జరుగుతూ ఉంటుంది. అందుకొరకు ఇక్కడ చెప్తున్నా వాసనాభిరి అర్థోపలబ్ధి, సంస్కారం చేత విషయము ఉపలబ్ధి జరుగుతుంది. ఉపగమాది వినా తు అర్థోపలబ్ధ్య, దాని అవగాహన లేకుండా విషయాన్ని కూడా మన అవగాహన చేసుకునేందుకు అవకాశము లేదు. అందుకొరకే అర్థోపలబ్ధ్య వాసనోత్పత్తి అనుభ్యపగమాద్ అర్థ సద్భావమేవ అన్వయ వ్యతిరేకవపి ప్రతిష్టాపయత. అందుకొరకు అర్థోపలబ్ధి చేసిన సంస్కారం ఏర్తుంది, సంస్కారం చేతనో మళ్ళీ విషయం కూడా అవగాహన అవుతుంది. ఈ రెండింటికి ఒకదానికొకరికి సంబంధము. అపిచ వాసన నామ సంస్కార విశేష, వాసన 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 అంటే అర్థమేమి? సంస్కార విశేషము. ఒక్కొక్క దానికి సంబంధించిన సంస్కారము వేరువేరుగా ఉంటుంది. అందుకని వాసన అంటే ఏంటిది? సంస్కారము. సంస్కారాశ్చ నాశ్రయమంతరేణ అవకల్పితే, సంస్కారము ఆశ్రయం లేకుండా కలిగేదానికి అవకాశము లేదు. ఇప్పుడు పుస్తకము ఏదో వాసన వస్తుంది చూడండి అన్నా మొన్న, లేదు ఇప్పుడే అంటాం అనుకోండి, ఏదో అక్కడ ఉంది కాబట్టి వస్తుందా లేకుండా వస్తుందా? వాసన అంటే ఏంటిది? ఆ వస్తువు యొక్క సంస్కారము. సుగంధం కావచ్చు, దుర్గంధం కావచ్చు, ఘాటు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు గాక దాని యొక్క సంస్కారము. సంస్కారం లేకుండా అది వచ్చేదాన్ని ఇప్పుడు మేము చింతకాయ అన్నాము. చింతకాయ అనగానే నోట్లో నీళ్ళు ఉడతాయి లేవా? ఎందుకు ఊరినాయి అంటే దాని యొక్క సంస్కారం పుల్లగా ఉంటుంది కాబట్టి నోట్లో నీళ్ళు ఉడతాయి అంటారు. అందుకొరకు ఆ సంస్కారం వస్తువు లేకుండా కలిగిందా? కలగలేదు. అందుకొరకు వస్తువు చేత సంస్కారం ఏర్పడింది, సంస్కారం చేత మళ్ళీ వస్తువు అవగాహన కూడా జరుగుతుంది. ఏవం లోకే దృష్టత్వాది, ఈ రకంగా ఏదైతే ఉందో లోక వ్యవహారంలో మనకు కనిపిస్తూ ఉంది. వస్తువు లేకుండా సంస్కారం కలిగేదానికి అవకాశమే లేదు. నచితవ వాసనాశ్రయ కశ్చిదస్తి ప్రమాణతో అనుపలబ్ధే, వాసనానికి ఆధారము విషయం తప్ప ఇంకొకటి వేరే లేదు. ప్రమాణ రూపంలో కూడా ఎక్కడ కనిపించదు మనకు. ఏ రూపంలో ఏ ప్రమాణం చేత కూడా వస్తువు లేకుండా, వస్తువు వాసనకు సంస్కారానికి ఆశ్రయం లేకుండా ఆధారం లేకుండా వాసన కలిగేదానికి అవకాశమే లేదు. లేదనే దానికి ప్రమాణం కూడా మనకు కనిపించదు అనేదాన్ని నా భావో అనుపలబ్ధి అనే ఈ సూత్రం ద్వారా నిర్ణయం చేశారు. తర్వాతనేమో క్షణికత్వాచ, వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఎట్లా అయితే వస్తువు క్షణికం అంటారో వైభాషికులు వగైరా, విజ్ఞానవాది బౌద్ధులు కూడా విజ్ఞానం క్షణికం అంటారు. వాళ్ళు వస్తువు క్షణికం అన్నట్టుగానే వీళ్ళు విజ్ఞానాన్ని క్షణికం అంటారు. అందువల్ల యదపి ఆలయ విజ్ఞానం నామ వాసనాశ్రయత్వేన పరికల్పితం, ఏ ఆలయ విజ్ఞానంతో దాన్ని ఆలయ విజ్ఞానం అంటారు. వీళ్ళు ఒక విజ్ఞానం యొక్క సమూహము. ఆలయ విజ్ఞానం నామ వాసనాశ్రయత్వేన పరికల్పితం, ఆ విజ్ఞానం ఏదైతే ఉందో వాసనను సంస్కారాన్ని ఆధారం చేసుకొని కలుగుతుంది అని. సంస్కారం ఉంటే విజ్ఞానం ఉంది, సంస్కారం లేకపోతే విజ్ఞానం లేదు అని పరికల్పితం. తదపి క్షణికత్వాభ్యుపగమాతు, ఆ విజ్ఞానం కూడా ఎట్లా ఉంటుంది? క్షణికం ఉంటుంది కానీ ఉత్తర క్షణంలో ఉండదు. అనవస్థిత స్వరూపం సత్ ప్రవృత్తి విజ్ఞానవన్న వాసనానాం అధికరణం భవితుమరతి, ఆ విజ్ఞానం కూడా క్షణికమైనందువల్ల, అనవస్థిత స్వరూపం అంటే ఉత్తర క్షణంలో ఉండేది కానందువల్ల, సత్ప్రవృత్తి విజ్ఞానవత్, సత్ప్రవృత్తి అంటే సత్ ప్రవృత్తి అంటే ఉనికి కలిగిన ప్రవృత్తి మాదిరిగా ఉనికి లేని ఈ విజ్ఞానము అంటే క్షణిక విజ్ఞానము వాసనానాం అధికరం నా భవితుమరతి, సంస్కారాలకు అధికారం అయ్యేదానికి అవకాశం. ఎందుకంటే సంస్కారమేమో నిత్యంగా ఉండేది, విజ్ఞానమేమో క్షణికంగా ఉండేది. క్షణికంగా ఉండే విజ్ఞానము తత్తుగా అంటే ఉనికి కలిగిన దానికి అధికారం కాగలుగుతుందా? ఏదైతే సత్యంగా ఉంటుందో, ఇప్పుడు ఈ వస్తువు సత్యము, ఈ వస్తువు సత్యం, ఈ వస్తువు అసత్యం అనుకోండి. సత్య వస్తువు అసత్య వస్తువుకు ఉనికిగా ఆధారంగా ఉంటుంది కానీ అసత్య వస్తువు సత్య వస్తువుకి ఉనికి ఆధారంగా ఉండదు. మీ వాసనలేమో అనాది కాలంలో వస్తున్నాయి, అది సత్పదార్థమై ఉంది. అదేమో రెండవది ఏంది అంటే ఒక క్షణం కాకుండా కొంత ఉనికి కలిగి ఉంటుంది. విజ్ఞానమేమో క్షణికమైనందువల్ల ఉనికి కలిగిన దానికి ఉనికి లేని విజ్ఞానము అధికరణం అయ్యేదానికి అవకాశము
లేదు. వాసనానామధికరం న భవితుమర్హతి. నహి కాలత్రయ సంబంధిన్యేకస్మిన్ అన్వయిన్యసతి కూటస్థేవ సర్వార్థదర్శితే దేశకాల నిమిత్తాపేక్ష ఆధాన స్మృతి ప్రతిసంధాన అది వ్యవహార సంభవతి. కాలత్రయ కూటస్థుడు అంటే నిత్యంగా ఉండేది ఏదైతే ఉందో, కాలత్రయ సంబంధిని ఏకస్మిన్ అన్వయిని సతీ అంటే 3 కాలాలలో ఒకటిగా ఉండేది. భూతకాలము, భవిష్యత్ కాలం, వర్తమాన కాలము కూటస్థంగా అంటే నిత్యంగా ఉండేదాని యందు ఏదైతే ఉందో సర్వార్థ దర్శన దేశకాల అంటే భూతకాలము, భవిష్యత్ కాలం, వర్తమాన కాలము, తర్వాత ఆ కాలంలో కాల నిమిత్తాపేక్ష వాసనాధాన స్మృతి, ఒక కాలాన్ని నిమిత్తంగా చేసుకొని సంస్కారం ఏర్పడిన ఆ స్మృతి ద్వారానే ఉత్తరక్షణంలో ఇంకో వస్తువును చూసి కానీ మనము గ్రహణం చేస్తాం. పూర్వకాలంలో నిన్న ఒక వస్తువును చూసాము, నిన్న వస్తువును చూసినప్పుడు మళ్ళీ అదే వస్తువు ఇప్పుడు చూసినప్పుడు స్మృతి ఏర్పడుతుంది ఫలానా వస్తువు అని. ఆ కాలంలో ఉన్నవాడు ఈ కాలంలో ఉన్నవాడు ఒకటైతే ఏర్పడుతుందా, భిన్న భిన్నంగా అయితే ఏర్పడుతుందా? మరి నీ విజ్ఞానం ఏమో ఒక్క క్షణంలో ఉండిపోయేది. నిన్నటిది ఈ రోజు ఉన్నట్టయితే దానికి ఎట్లాగా స్మృతి కలిగేదానికి అవకాశం కలుగుతుందా? కలగదు. అందుకని స్మృతి ప్రతిసంధానాది వ్యవహార నహి సంభవతి. క్షణకమైనందువల్ల విజ్ఞానము శృతి కలిగే అవకాశమే దానికి రాదు. స్థిరస్వరూపత్వేతు ఆలయ విజ్ఞానస్య సిద్ధాంతం. లేదు మా విజ్ఞానము స్థిరంగా ఉంటుంది అని అంటావా, నీ యొక్క సిద్ధాంతానికే హాని. ఎందుకంటే స్థిరంగా ఉంటుంది అంటావు, క్షణికము అంటావు. అప్పుడు 2 విరుద్ధమైనా ఏకమైనయా? స్థిరంగా ఉంది అంటేనేమో ఒక హాని, ఆ క్షణికం అంటేనేమో ఒక హాని. స్థిరంగా ఉంటుందంటే సిద్ధాంత హాని, క్షణికంగా ఉంటుందంటేనేమో స్మృతి వగర కలిగేదానికి అవకాశము లేదు. అపిచ విజ్ఞానవాదోపి క్షణకత్వాభ్యుపగమస్య సమానత్వాది యాని బాహ్యార్థవాదే క్షణకత్వ నిబంధనాన్ని దూషణాన్ని. ఏ విజ్ఞానం కూడా క్షణికమైనందువల్ల బయట వస్తువులు ఉన్నాయని వాదించే వైభాషులకు ఏ దూషణ చెప్పబడిందో అవన్నీ ఇక్కడ అన్వయం చేసుకోండి అని. మీకేది చెప్పానో మీకు కూడా అదే అన్వయం చేసుకోని అన్నట్టుగానే బాహ్య పదార్థాలు ఉన్నాయని నిన్నటి వరకు అంతా కూడా వాదించిన ఏ వైభాషకులు ఉన్నారో వాళ్ళకి ఏ యుక్తుల చేత సమాధానం చెప్పానో మీ విజ్ఞానం కూడా క్షణికం కాబట్టి ఆ యుక్తులే ఇక్కడ అన్వయం చేసుకోనవలసింది అని ఇప్పుడు దీని ద్వారా చెప్తున్నాడు. సమానత్వాద్యాని బాహ్యార్థవాదే క్షణకత్వ నిబంధనాన్ని దూషణాన్ని ఉద్భావితాన్ని ఉత్తరోత్పాదే చ పూర్వనిరోధాతో. ఉత్తరోత్పాదే పూర్వనిరోధం అంటే ఉత్తరోత్పాద అంటే ఉత్తరం విజ్ఞానం ఉత్పన్నమైతే పూర్వంలో ఉన్న విజ్ఞానం నష్టమైంది. అక్కడ పూర్వ వస్తువు నష్టమయ్యి ఉత్తర వస్తువుని ఎట్లాగైతే ఉత్పన్నం చేసిందంటే అక్కడ విరోధం కలిగిందో ఇక్కడ ఉత్తర విజ్ఞానానికి పూర్వ విజ్ఞానము నష్టమైనందువల్ల కార్యకారణ భావం సంభవించదనేది కూడా ఇక్కడ మీరు అన్వయం చేసుకోవలసి ఉంటుంది. ఇత్యేవమాదీని తాని ఇహాప్యనుసంధావ్యతాని. అక్కడక్కడ ఏ దూషణం ఇది చెప్పబడిందో ఈ క్షణిక విజ్ఞానంలో కూడా అదే దూషణను అన్వయం చేసుకోవలసి ఉంటుంది. ఏవం ఏతౌ ద్వావపి వైనాశిక పక్షో నిరాకృతౌ. ఈ రకంగా 2 వైనాశిక పక్ష 2 బౌద్ధ మతాలు నిరాకరింపబడ్డాయి. నిరాకరించడం అంటే ఏంటిది? వాటిని ఏంటిది? వైభాషికము తరదక్షణిక విజ్ఞానం 2 కూడా నిరోధింపబడ్డాయి. బాహ్యార్థవాది పక్షో విజ్ఞానవాది పక్ష. వాళ్ళు సౌత్రాంతకుడు వైభాషకుడు మాధ్యముకుడు ఒక్కడు కాబట్టి ఇద్దరం కలిపి ఒకసారి చేశాడు. మళ్ళీ విజ్ఞానవాది అందుకొరకు బాహ్యార్థ పక్షాన్ని విజ్ఞానవాదిని ఇద్దరిని కూడా నిరాకరణ చేయడము జరిగింది. శూన్యవాది పక్షస్థు ఇంక మిగిలిన వాడేవాడు? శూన్యవాది. మరి ఆయన గురించి ఏమంటావా? సర్వ ప్రమాణ విప్రతిషిద్ధ ఇది తన్నిరాకరణాయ నాదక్రియతే. సమస్త ప్రమాణాలకు అది విరుద్ధం కాబట్టి దాన్ని ఎత్తుకోవాల్సిన పనే లేదు. ఎందుకంటే సర్వశూన్యం అంటున్నాడు కదా. సర్వశూన్యం అన్నప్పుడు ఇంకొకటికి చెప్పవలసింది ఏంటిది? నా మాట నా మాట నీ మాట వినంటే వాడికి ఏమైనా చెప్తామా మనము? చెప్పము. అది సర్వం శూన్యం అన్నప్పుడు శూన్యవాదికి ఇంకా సమస్త ప్రమాణాలకు విరుద్ధమా కాదా? మనం సమస్త ప్రమాణాల ద్వారా అన్ని అనుభవిస్తున్నాం జాగ్రత్త దశ లోపల. మరి ఏమీ లేదు శూన్యం అంటే ఇంకా మనం ఏం చెప్తాము? ఇంకా వాళ్ళకి సమాధానం చెప్పవలసిన అవసరమే లేదు అనేదాన్ని మాకు అనాదర అంటే నా ఆదర క్రియతే అంటే వాళ్ళని గురించి మేము ఏమాత్రం లోపల మనసులో ఆదరణే వాళ్ళకి ఇవ్వము. నహి అయం సర్వప్రమాణ సిద్ధో లోక వ్యవహారో అన్యతత్వం అనధిగమ్య శక్యతే
అపహ్నోతం అపవాదాభావే ఉత్సర్గ ప్రసిద్ధే నహి అయం సర్వప్రమాణ సిద్ధో. సమస్త ప్రమాణాల ద్వారా సిద్ధమయ్యే ఈ ప్రపంచమంతా కూడా లోక వ్యవహారో అన్యతత్వం అనధిగమ్య. ఈ లోక వ్యవహారం అంతా కూడా అన్యతత్వం అంటే దానికి అధిష్టానభూతమైన తత్వాన్ని తెలుసుకోకుండా ఇది లేదని దానికి అవకాశము లేదు. శక్యతే అపహ్నోతం అంటే నువ్వు అధిష్టానభూతమైన తత్వాన్ని తెలుసుకునేంత వరకు ఈ లోకం లేదు అని దానికి నీకు అవకాశమే లేదు. అధిష్టాన రూపమైన తత్వాన్ని తెలుసుకున్న తర్వాత కదా ఇది లేదంటావు. మరి దీన్ని బట్టి చూస్తే అంత మిథ్య అంటాడు. మరి శంకర భగవత్పాదులు అసలు ఈ వ్యవహార దర్శనం అసలు కాదనే అనలేదు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కాదన్నట్టుగా ఉందా? లోక వ్యవహారం ఉందని సిద్ధం చేస్తున్నాడు. మరి శంకర భగవత్పాదులు మిథ్య అంటారు. మిథ్య అయితే ఎట్లా తింటున్నారు, ఎట్లా పోతుంది? మిథ్య అనే శబ్దానికి వాళ్ళ అర్థమే తెలుసుకోలేదు. మిథ్య అనే దానికి అర్థం ఏంటిది? లేదని కాదు, సత్తు కాదు, అసత్తు కాదు, సత్తు కాదు అనే విషయం చేత చెప్పారు. కానీ లేదని చెప్పడం. లేదని చెప్తే మరి ఇక్కడైతే శూన్యవాది బద్దును ఒప్పుకునేవాడు కదా. అందుకొరకు లోక వ్యవహారం అన్యతత్వం అనధిగమ్య, వేరే దానికంటే భిన్నమైన తత్వాన్ని ఒప్పుకోకుండా ఇది లేదు అనే దానికి వీల్లేదు. దానికంటే భిన్నమైన తత్వం ఏంటిది? దానికి అధిష్టానభూతమైన యథార్థ స్వరూపమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోనంత వరకు ఇది లేదనే దానికి అవకాశమే లేదు. అందుకొరకు అపవాదాభావే ఉత్సర్గ ప్రసిద్ధే. ఈ విధంగా చెప్పేదానికి అవకాశమే లేదని చెప్పే. అంటే ఇప్పుడు దీన్ని బట్టి తెలిసింది అంటే శంకర భగవత్పాదులు వ్యవహారాన్ని ఎప్పుడు కాదనలేదు. కాకపోతే మిథ్యాని శబ్దానికి విపరీతార్థాన్ని తీసుకొని వ్యంగ్యంగా అవహేళన చేస్తూ ఉంటారు సిద్ధాంతం. సరే, సర్వధానుపత్తేశ్చ 32వ సూత్రం ద్వారా సర్వధ అంటే బొత్తిగా వీళ్ళ యొక్క సిద్ధాంతము అనుపపత్తి సంభవించేదానికి అవకాశమే లేదు. కిం బహునా సర్వప్రకారిణి యథాయం. కిం బహునా సర్వప్రకారిణి అన్ని విధాల అన్ని రకాల ఎన్ని రకాలను చుట్టూ తిరిగి వాదించిన నీ యొక్క సిద్ధాంతము వైనాశిక సమయ ఉపపత్తిమత్వాయ పరీక్షతే. ఎలా వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని నిలబెట్టుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో అలా తథా తికతాకోపవత్ విధీర్యత ఏవా. ఇప్పుడు మనం ఓ నదిలోకి వెళ్ళామనుకోండి, బాగా ఇసుకుంది, ఓ బావి తోడుతున్నాము, ఏమవుతుంది? కూలిపోతుంటుంది. మళ్ళీ తోడుతూ ఉంటాం, మళ్ళీ కూలిపోతూ ఉంటాయి. అంతే కదా. ఆ ఇసుక తోడుతూ ఉంటే పక్క నుంచి కూలిపోతూ ఉంటాయి, మళ్ళీ తోడుతూ ఉంటే మళ్ళీ కూలిపోతూ ఉంది. అట్లాగే ఇసుకలో బావి తవ్వాలనుకున్న వాడు ప్రయత్నం చేసినప్పటికీ ఎట్లాగే తవ్వలేదో నువ్వు ఎన్ని రకాల తంటా వెళ్ళబడినా సిద్ధాంతాన్ని నిలబెట్టుకోలేవు అనే ఉపమానాన్ని ఇచ్చాడు. ఎంత బాగుంటాడు ఉపమానం. తిగతా కోపవత్ అంటే ఇసుకలో కోపం అంటే ఏంటి? బావి తవ్విన వాని వాళ్ళే విధీరత ఏవా, అది విచ్చుకుపోతూనే ఉంటుంది కానీ నీకు సమన్వయం మాత్రం కాదు. ఎట్లాగది ఇసుకలో బావి నిలబడదో అట్లాగే నీ సిద్ధాంతం కూడా నిలబడదు. నా కాంచిత్ అపి అత్రోపపత్తిం పశ్యామః. ఏ రూపంలో కూడా సిద్ధించే విధానాన్నే మేము చూడడము లేదు. అతశ్చ అనుపపన్నో వైనాశిక తంత్ర వ్యవహార. వైనాశిక అంటే బౌద్ధుల యొక్క తంత్రం అంటే సిద్ధాంతం యొక్క వ్యవహారం ఏదైతే ఉందో అది సిద్ధించేదానికి అవకాశమే లేదు. అంతేకాకుండా అపిచ బాహ్యార్థ విజ్ఞాన శూన్యవాదత్రయ. ముగ్గురు కదా, బాహ్యార్థాన్ని ఒప్పుకునేవాళ్ళు, విజ్ఞానవాదులు, శూన్యవాదులు. ఈ ముగ్గురు కూడా ఇతరేతర విరుద్ధం ఉపదిశ్యత. వాళ్ళ ముగ్గురులోనే ఒకరికొకరు పోట్లాడుకుంటా ఉంటాయి. బయటికి మాది ఇది వాళ్ళ ముగ్గురు ఒక గురువు శిష్యులే కదా. వాళ్ళే అది కాదు ఇది కాదు అది అని వాళ్ళలో వాళ్ళే అనుకుంటున్నప్పుడు ఇంకా బయట దానికి ఏం సంబంధిస్తుంది అది? ఇప్పుడు మీ ఇంట్లో మీరు గెలిచి బయట వాళ్ళతో పోటాలని ప్రయత్నం చేయాలి కానీ మీ ఇంట్లో మీరు ముగ్గురు పోట్లాడుకుంటుంటే బయట వాళ్ళతో ఏం గెలుస్తారు? మీరే ఒకరినొకరు ఖండించుకుంటున్నారు. బాహ్యార్థవాదిని విజ్ఞానవాదిని శూన్యవాదిని మళ్ళీ వీళ్ళు ఈ విధంగా ఖండించుకుంటా ఉంటే ఇతరేత విరుద్ధం ఉపదిశత తుగతేన స్పష్టీకృతమాత్మను అసంబద్ధ ప్రలాపిత్తం. తుగతేన అంటే బుద్ధిని ద్వారా ఏదైతే స్పష్టం చేయవలసిందో దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే బుద్ధిని కూడా తిరస్కారం చేయలేదు శంకరవాదులు. బుద్ధుడు చెప్పిన విషయాన్ని మీరు సంపూర్ణంగా అవగాహన చేసుకోకుండా మీలో తగులు పెట్టుకుంటున్నారు.
బుద్ధుని యొక్క అభిప్రాయం ఇది కాదు. బాహ్యార్థవాదం అని కాదు, శూన్యవాదం అని కాదు, విజ్ఞానవాదం అని కాదు. అందుకొరకు స్పష్టీకృతం ఆత్మనో అసంబద్ధ ప్రలాపిత్వం. మీది మీకు సంబంధించకుండా, ప్రలాపం అంటే వ్యవహారం, వాక్చాతుర్యము, ఏదో వాక్ వివాదం అంతా కూడా చేస్తున్నారు. అదంతా కూడా ఒకదానికొకటికి సంబంధించలేదు. అందులో కాకుండా ప్రద్వేషోవా ప్రజాసు, లేదా ఇతరుల యందు ద్వేషమైన మీకు కలిగి ఉంటుంది. మీ యొక్క సిద్ధాంతం ప్రకారము విరుద్ధార్థ ప్రతిపత్య, ఒకరికొకరు విరుద్ధాన్ని, ఉన్నది ఒకటైతే ఇంకొక దాన్ని ప్రతిపాదన చేస్తూ దాని ప్రకారం ఏదైతే ఉందో ప్రజలను వేరు మార్గాన్ని పట్టిస్తున్నారు. అందుకొరకు విమోహిరిమాహ ప్రజాయితి. అందుకొరకే ఈ విన్న ప్రజలంతా కూడా మోహం చెంది ఆ యొక్క పద్ధతిలో వెళ్ళి అసలు తత్వాన్ని తెలుసుకోకుండా పోతారేమో అనే భావన చేత ఈ ముగ్గురిని ఖండన చేయవలసి వచ్చింది అని. అటు సర్వదాపి అనాదరణీయోయం సుగతమతయ శ్రేయస్కామై ఇత్యభిప్రాయ. తనకు శ్రేయస్సు కావాలనుకున్న ప్రతివాడు కూడా బౌద్ధ మతాన్ని ఆదరించకూడదు అన్నారు. మరి మొన్ననేమో బౌద్ధ మతులు ఎవడో వస్తే గవర్నమెంట్ దండిగా ఖర్చు పెట్టేసేసారు అమరావతిలో. అదే పాములు, తేళ్ళు, కప్పలన్నీ కూడా స్వాహ అయిపోయినాయి. మొత్తం ఒక్కడి మిగిలిలే అక్కడ. పచ్చి తిన్నారు అవన్నీ కూడా, ఒకడు కూడా కాదు. మరి బౌద్ధ మతం ఏంటిది? అహింసా మతము. అహింసా మతంలో ఉండి మరి ఇవన్నీ చేస్తారా అంటే ఏంటి? బుద్ధిని యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోకుండా ఇంకో భిన్న రకంగా అవగాహన చేసుకొని వాళ్ళు ఈ రకంగా చేసుకునేదానికి అవకాశము అయింది. అందుకొరకే ఇప్పుడు రెండోది ఎట్లా ఉంటుందంటే, గురువులు బాగానే ఉంటారు, వీళ్ళు అవగాహన చేసుకునేది వేరే విధంగా చేసుకొని ఏం చేస్తుంటే వాళ్ళు పోట్లాడుకున్నాయి. నువ్వే విన్నావా, నేను కూడా విన్నాను కదా. ఇప్పుడు వాళ్ళే కాదు, మీరు కూడా పోట్లాడుకునే ఉంటారు. వాళ్ళు చెప్పింది ఇట్లా కాదు, స్వామి చెప్పింది ఇట్లా కదా, ఎట్లయితే పోట్లాడుకున్నారో వాళ్ళు కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. అసలు విషయాన్ని తెలుసుకునేది ఏమంటే, ఇది ఎట్లా ఉంది అంటే ఈ 5 గుడ్డి వాళ్ళు కలిసి ఏనుగును చూసినట్టుగా ఉంటుంది, అంతే తప్ప వేరేం లేదు. అయితే బుద్ధిని యొక్క అభిప్రాయం వేరు, ఆ అభిప్రాయాన్ని తప్పుగా అవగాహన చేసుకుని వీళ్ళు ప్రచారం చేసేది వేరు. కానీ వాస్తవికంగా అందుకొరకే ఈ శిష్యులను బట్టి గురువు కూడా చెడైపోతా ఉన్నాడు కదా. బౌద్ధ మతం మంచిది కాదనే ఉద్దేశం చేత. అందుకొరకు ఆయన పద్ధతి మంచిదే, కానీ ఆయన బోధన అవగాహన చేసుకునే దానిలో పొరపాటుపడి వీళ్ళు రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి ఆ బౌద్ధ మతము ఆదరించబడేది కాదు అని ఇంతవరకు 3 రకాలైన బౌద్ధుల యొక్క అభిప్రాయాలు, వారి యొక్క సిద్ధాంతాన్ని చెప్పి ఆ సిద్ధాంతాన్ని నిరాకరణ చేశారు. తర్వాత మళ్ళీ వచ్చేది ఏంటిది? వివసనం, దిగంబరుల యొక్క సంప్రదాయము. నైకస్మిన్ అసంభవాతో ఈ సూత్రం ద్వారా జైన మతం యొక్క సిద్ధాంతాన్ని ఖండన చేయబోతున్నారు. వాళ్ళ యొక్క మతం ఏంటిది? ప్రతి దానిలో కూడా శంకర భగవత్పాద 2-3 లైన్లలో వాళ్ళ సిద్ధాంతాన్ని సంక్షేపంగా చెప్పి ఆ తర్వాత ఖండన చేస్తున్నారు. ఇప్పుడు ప్రారంభంలో వచ్చేది ఏంటి? జైన మతం యొక్క అభిప్రాయం ఏంటిదో చెప్తున్నారు. నిరస్త సుగత సమయ. సుగత అంటే బౌద్ధుల యొక్క మతాన్ని, నిరస్త అంటే దాన్ని ఖండన చేయడం జరిగింది. ఇప్పుడు వివసన సమయ ఇదానీం నిరస్యతే. వివసన అంటే వస్త్రం లేని వాళ్ళు. వస్త్రం లేని వాళ్ళంటే దిగంబరులు. దిగంబరులు ఎవరు? జైనులు. ఆ జైనుల యొక్క సిద్ధాంతాన్ని ఇప్పుడు అది ఖండన చేయబడుతుంది. సప్తచేషాం పదార్థా. వాళ్ళు 7 పదార్థాలు అంటారు. వాళ్ళ పదార్థాలు అంటే ఒక్కొక్కరు ఒక రకంగా భావించారు. నైయాయికులు, వైశేషికులు పదార్థాలు వేరువేరుగా భావించారు. వీళ్ళ పదార్థాలు వేరుగా ఉంటాయి. పదం ఒకటైనా వాళ్ళ భావన వేరుగా ఉంటుంది. అందుకని వీళ్ళు 7 పదార్థాలు ఏంటిది? సమ్మత, జీవ ఒకటి, అజీవ, ఆశ్రవ, సంవర, నిర్జర, బంధ, మోక్షానామ. ఇవి 7 పదార్థాలు. వాళ్ళ పదార్థాలకు వీళ్ళ పదార్థాలకి సంబంధం ఉందా? ద్రవ్యగుణ, సమవాయ, సంయోగ వగైరా వగైరా వాళ్ళు చెప్పారు. వీళ్ళేమో వీళ్ళు వేరు వేరు చెప్తున్నారు. ఈ 7 ఏంటిది అంటే, ఒకటి ఏంటిది? ఒకటి జీవుడు. జీవుడు అంటే ఏంటిది? భోక్త. రెండవది అజీవుడు. అజీవుడు అంటే ఏంటిది? భోగ్యము అంటే విషయము. ఆశ్రమం అంటే ఏంటిది? ఇంద్రియాలు విషయాభిముఖమై పోవడము. సంవరం అంటే విషయ ప్రవృత్తి నుంచి నివృత్తి కావడము. తర్వాత నిర్జనం అంటే ఏంటిది? ప్రవృత్తి, తపస్సు మొదలైనవంతా కూడా. బంధం అంటే ఏంటిది? బంధానికి హేతురూపమైన కర్మ. మోక్షం అంటే ఏంటిది? కర్మ నుంచి నివృత్తి. ఇవి 6 పదార్థాలు అన్నారు కదా. మొత్తం ఎన్ని? జీవ, అజీవ, ఆశ్రవ, సంవర, నిర్జర, బంధం, మోక్షము.
ఇవన్నీ కూడా 7 పదార్థాలు అంటారు వాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంక్షేపదస్తు ద్వావయవ పదార్థో జీవాజీవాఖ్యౌ. సంక్షేపంగా చెప్పాలంటే 2 పదార్థాలు, ఒకటి జీవుడు, ఒకటి అజీవుడు. అంటే ఇక ఈ బయట కనిపించే ప్రపంచమంతా కూడా ఇక మిగతా అన్ని కూడా దానిలో వచ్చేస్తాయని కదా. యథాయోగం తయోరేవ ఇతరాంతర్భావాదితి మన్యంతే. మీ ఎక్కడ ఎప్పుడు మిగతా అన్ని కూడా ఆ రెండిట్లనే సమన్వయమైపోతాయి, వేరుగా ఉండవు. చెప్పేదానికి 7 పదార్థాలు అయినప్పటికీ వాస్తవంగా చూసినట్టయితే జీవ అజీవ అని 2 పదార్థాలు, మిగతా పదార్థాలు ఏవైతే ఉన్నాయో 5 దీనిలో కానీ దానిలో కానీ అంతర్భావం అవుతాయి అని. తయోహో ఇమం అపరం ప్రపంచమాచక్షతే పంచ అస్తికాయ. అంతేకాకుండా ఇంకోటి ఎక్కువగా వాళ్ళు పంచస్కందాలు ఎట్లాగైతే అన్నారో బౌద్ధులు అన్నారో లేదు పంచస్కందాలని, అట్లా వీళ్ళు పంచకాయం అంటారు. వీళ్ళ సిద్ధాంతంలో పంచకాయము అన్నారు. ఒకటేంటిది అంటే పంచాస్తికాయం, ఒకటి జీవాస్తికాయం, ఒకటి పుద్గలాస్తికాయం 2, ధర్మాస్తికాయం 3, అధర్మాస్తికాయము, ఆకాశాస్తికాయము, ఇవి 5 అస్థికాయాలు అంటారు వీటిని. సరే, వీటి యొక్క స్వభావం ఏంటిది? సర్వేషామపి ఏషాం అవాంతర ప్రభేదాన్ బహువిధాన్ స్వసమయ పరికల్పితాన్ వర్ణయంతి. ఈ 5 అస్థికాయాలను అన్నిటి కూడా మరి అవాంతర భేదాలు ఒక్కొక్క దానిలో మళ్ళీ ఒక్కొక్క భేదం, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క భేదం, మొత్తం 5 అస్థికాయాలు చెప్పారు కదా. 5 అస్థికాయాలలో మళ్ళీ అవాంతర భేదాలు. ఎట్లా శరీరం భోజనంలో అవయవాల వేళ్ళు వగర ఎట్లాగైతే ఉన్నాయో, కాళ్ళు వగర వేరుగా ఉన్నాయి లేవా, కాళ్ళు మళ్ళీ ఒక మోసే దగ్గర నుంచి వేరుగా అంటున్నాయి, మోసే దగ్గర నుంచి మళ్ళీ 5 వేళ్ళు ఎట్లాగైతే ఉన్నామో అట్లాగే భేదము ప్రభేదము అని మొదట్లో 5 భేదాలు ఇచ్చాడు. 5 భేదాల్లో మళ్ళీ వేరుగా భేదాలుగా ఉన్నాయి. బహువిధాన్ స్వసమయ పరికల్పితాన్ని వర్ణయంతి. ఆయా సమయాన్ని బట్టి వేరే కల్పన కూడా చేస్తూ ఉంటారు ఈ 5 అస్థికాయాలలో. ఒకటి సర్వత్ర చేమం సప్తభంగీ నయం నామ న్యాయం అవతారయంతి. సర్వత్ర ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం ఏంటంటే సప్తభంగీ నయం అంటే సప్తభంగి సిద్ధాంతం వాళ్ళు చెప్తూ ఉంటారు. దీన్ని ఏమంటారు? సప్తభంగి న్యాయం. అదేంటిది చెప్తున్నారు? స్యాదస్తి 1, స్యాద్ నాస్తి 2, స్యాదస్తి చ నాస్తి చ 3, స్యాద్ అవక్తవ్యం 4, స్యాదస్తి చ అవ్యక్తవ్యం అయినాయి, తాన్యాస్తి చ అవ్యక్తం, స్యాది చ నాస్తి చ అవ్యక్తం అవ్యక్త వ్యక్తశ్చేతి. ఇది సప్తభంగి న్యాయము అని. ఏవం ఏకైకత్వ నిత్యత్వాదిషు అపి ఇమం సప్తభంగి నయం యోజయంతి. ఈ ఒక్కొక్క దాన్ని ఏకత్వ నిత్యత్వాదిషు, ఏకత్వంలో నిత్యత్వంలో కూడా ఈ 7 భంగిమలను వాళ్ళు నిర్ణయం చేస్తూ ఉంటారు, దాన్ని చూస్తూ ఉంటారు అని. అందువల్ల ఒకటేంటిది? మొట్టమొదటిది ఏంటిది? అస్తి అంటే ఉన్నది కదా. నాస్తి అంటే లేదు. అస్తి నాస్తి అంటే ఉన్నది లేదు, ఉన్నది లేదు. 3 స్యాద్ అవ్యక్తం, ఉన్నది చెప్పవలసింది. స్యాద్ అవక్తవ్య, అవ్యక్తం అని చెప్పరాంది కదా. స్యాద్ అస్తి చ అవక్తవ్యశ్చ, ఆ ఉన్నది చెప్పరాంది. నాస్తి చ అవ్యక్తవ్యశ్చ, అది లేదు చెప్పరాదు. అస్తి చ నాస్తి చ అవ్యక్తవ్యశ్చేతి, అది ఉన్నది లేదు, అది చెప్పేదానికి కాదు అని వాటి అర్థాలు. ఏంటంటే అంతే వాళ్ళ సంగతి అంతే. వీటిని బట్టి ఉన్నారు. ఆయన ఉన్నారంట, ఉన్నారో లేరో అంటే ఏమైంది? ఉన్నారో లేరో, ఉన్నారని చెప్పేదానికి కాదు, ఉన్నారని చెప్పేదానికి లేదు, చెప్పకూడదు కాదు. ఇవే వ్యవహారం. ఈ వ్యవహారంలో మనకి ఏదైనా అసలు విషయం తెలుస్తా ఉందా? వాళ్ళు ఉన్నారా లేరా అని అడిగినప్పుడు ఉన్నారని చెప్పాలా, లేరని చెప్పాలా, లేదు ఉన్నారో లేదో అంటే సందేహం అయిపోయా. ఇక ఇది వాళ్ళ యొక్క తత్వాన్ని గురించి ఇప్పుడు ఉదాహరణ పూర్వకంగా ఖండన చేస్తారు. అత్ర ఆచక్షమే, ఇంతవరకు వాళ్ళ సిద్ధాంతం ఏంటో చెప్పారు సంక్షేపంగా. దాని గురించి ఇంకా వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుపుతూ
నాయమ అభ్యుపగమో యుక్త ఇది. ఈ వీళ్ళ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో యుక్తియుక్తమైంది కాదు, వ్యవహార యోగ్యమైంది కాదు. కుతః ఎందుకని అడుగుతావేమో. ఏకస్మిన్ అసంభవాతో, ఒకదాని యందు ఇంకొక దానికి సంభవించేదానికి అవకాశము లేనందువల్ల. ఇది సూత్రం కదా. నా ఏకస్మిన్ అసంభవాతో అని సూత్రము. ఏకస్మిన్ అసంభవాతో ఎట్లాగా అంటావా. నహి ఏకస్మిన్ ధర్మిణి యుగపత్ సదసత్వాది విరుద్ధ ధర్మ సమావేశ సంభవతి అన్నారు. ఒకేసారి సద్రూప అసత్రూపమైనవి ఏంటిది విరుద్ధ ధర్మాలు. అది సత్తైనా కావాలి, లేకపోతే అసత్తైనా కావాలి. సదసత్ విరుద్ధ ధర్మాలు ఒకదాని యందు ఉండేదానికి అవకాశం ఉంటుందా. ఎట్లాగా అంటే శీతోష్ణాదివత్, శీతలము ఉష్ణము ఒకేసారి ఒకే దగ్గర ఉండేదానికి అవకాశం ఉంటుందా. అయితే శీతలమైనా ఉంటుంది, లేకపోతే ఉష్ణమైనా ఉంటుంది. దీన్ని అర్ధజరతి న్యాయం అని కూడా అంటారు. సగం ముసలిది సగం వయసుది అన్నట్టుగా. అట్లాగే శీతోష్ణాదులు ఎట్లాగైతే ఒకేసారి ఒకే పదార్థమందు ఉండదో, అట్లాగే విరుద్ధ ధర్మాలైన సదసద్ రూపాలు కూడా ఒకే దగ్గర ఉండే అవకాశము లేదు. ఏతే సప్త పదార్థ నిర్ధారిత ఏతావంతః ఏవం రూపశ్చేతితే తథైవ స్యో నైవవా. ఇప్పుడు వీళ్ళు 7 పదార్థాలు నిర్ధారణ చేశారు కదా. స్యాదస్తి శాన్యాస్తి వగర 7 పదార్థాలు నిర్ధారణ చేసినవి. అవన్నీ కూడా అదే రూపంలో ఉంటాయా, లేదు ఆ రూపాన్ని మార్చుకొని ఉంటాయా. ఎట్లా అయితే 7 రూపాలు చెప్పాయో ఆ 7 రూపాలు అలాగానే ప్రవర్తిస్తాయా, లేదు భిన్న రూపంగా ప్రవర్తిస్తాయా, కలిసి ప్రవర్తిస్తాయా అంటే తథా స్యు ఇతరదాహి తథావా స్యు, అవి అట్లాగే ఉంటాయి. ఇతరదాహి తథావా స్యు, వేరే ప్రకారంగా అట్లాగానే ఉంటాయా. తథావా ఇత్యనిర్ధారిత రూపం జ్ఞానం సంశయ జ్ఞానం. ఇలా ఉంటుందా, అలా ఉంటుందా, అలా ఉండకపోతే ఇలా ఉండకపోతే ఎలా ఉంటుంది అనేది ఇది సంశయ జ్ఞానం అయిందా, నిర్ధారిత జ్ఞానం అయిందా. ఇదంతా సంశయ జ్ఞానం కిందికి వస్తుంది, కానీ నిర్ధారిత జ్ఞానం మాత్రము కాలేదు. అందుకని సంశయ జ్ఞానవద అప్రమాణమేవ స్యాత్. ఈ సప్త